శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యా రాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికొస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగాను ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచర రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతోంది. కాబట్టి భయపడాల్సిందైతే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది కదా! ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు, 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటూ ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క అనుకూల్యత కనిపిస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు. మరి 3 గ్రహాలు బాగున్నాయి అంటే ఉత్తమమైన ఫలితాలనే తెలియచెప్తాము.
ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో కొద్దిగా ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు జాగ్రత్తగా చూసి మీ పెద్దలకి తెలియజెప్పుకోవచ్చు. ఇక్కడ శుక్రాచార్యుల వారు బావున్నారు. అలాగే కుజుడు బావున్నారు. వారి యొక్క స్థితులు బావున్న కారణం చేత, గురు దృష్టి గూడా పడుతూ ఉన్న కారణం చేత, నీచలో ఉన్నటువంటి గ్రహము ఇంక పూర్తిగా బలహీనపడిపోయింది. ఎందుకంటే, రాబో వారం రోజుల కాలంలోనే రాశి మారిపోతున్నారంటే, రాశి చివరికొచ్చేసారనమాట. ఇంచుమించుగా 25, 26 డిగ్రీలకొచ్చేసారిక్కడ కన్య రాశిలో. అంటే పూర్తిగా బలహీన పడిపోయింది గ్రహం. ఎప్పుడైతే పూర్తిగా బలహీన పడిపోయి, కుజుని యొక్క దృష్టి పడుతూ, గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నదో, అక్కడ కొంచెం ఆ కారకత్వాలేవైతే శుక్ర కారకత్వాలున్నాయో అవన్నీ బలహీన పడిపోయి, ఈ చెయ్యవలసిన చెడుని చెయ్యకుండా చేస్తాయనమాట. అందువల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీ పెద్దలతో సంప్రదించుకునేటప్పుడు ఈ వారాంతం లోపల సంప్రదించండి. కొంచెం అనుకూలించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఏమి చెప్పాలి అంటే, ప్రధాన గ్రహాలు మనకి గోచారాన్ని నిర్దేశించే గ్రహాలు ఏవైతే గురువుగారు గాని, శనిగారు గాని, రాహువు గాని, కేతువు గాని ఉన్నారో, ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి గ్రహాల యొక్క బలాలని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ అందుకొరకే మీరు నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక షష్ఠ స్థానంలో చంద్రగ్రహ స్థితి ఇక్కడ విపరీత రాజయోగాన్ని సూచిస్తోంది. వ్యయస్థానాధిపతి అవుతూ షష్ఠ స్థానంలో ఉన్నారు కదా! కాబట్టి ఇక్కడ విపరీత రాజయోగంలో ఉన్నారు. ధనానికి ఇబ్బంది ఉండదు. విజయావకాశాలకు ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి. కాస్త మనశ్శాంతితో ఉంటారు అని అనుకుంటున్నప్పటికీ కూడా జాగ్రత్త అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి కూడా బావుంటుంది. మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో దూరాభారంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఇంటి దగ్గరే ఉండేవారు కావచ్చు, ఇంట్లోనే ఉండేవారు కావచ్చు. ఏ రూపకంగా ఎంత దూరంలో ఉన్నటువంటి మీ పెద్దలనైనా తరచుగా వారిని పలకరించడము, వీలైతే సేవ చేయడము చెయ్యండి. ఇది చేసినందువల్ల వాళ్ళు చాలా తృప్తికి లోనవుతారు. ఆత్మసంతృప్తితో వారు మీకు చెప్పకుండానే, పైకి అనుకోకుండానే వరాలిచ్చేస్తారు. అవి మీకు బాగా ఆశీస్సులవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, కర్షకులు ఎవరినైనా తీసుకోండి. ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, మీరు ఏ డివిజన్ వారిని తీసుకున్నప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉండాలి అనేది ఒక్కటే సమాధానంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం జరుగుతుందా మనకి అంటే అంత ఉపయోగం ఏమి జరగట్లేదు సరిగదా! శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత పితృవర్గ రీత్యా కాస్త మనశ్శాంతి తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే రవి గారు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. శుక్రుడు తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. ఈ 3 రకాల గ్రహస్థితులు కూడా మేలు చేసేవి కాకపోవడం వల్ల ఇక్కడ ఈ వార ప్రారంభంలో చెప్పినటువంటి ఫలితాలనే మీరు గుర్తు చేసుకుంటూ పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే తోటకూర, బెల్లము ఆవుకి పెట్టండి. అది ఒక 11 రోజులు నియమంగా పెట్టండి. చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.